ఫ్యాక్షన్ అడ్డా పులివెందుల గడ్డపై కృష్ణమ్మ ఉరకలెత్తుతోంది. కృష్ణా నీటితో ఈ ప్రాంతంలోని రైతుల భూములు సస్యశ్యామలమవుతున్నాయి. ఈ నెల 11న గండికోట రిజర్వాయర్ ఎత్తిపోతల పథకం ద్వారా పులివెందుల నియోజకవర్గ పరిధిలోని పైడిపాలెం రిజర్వాయర్కు నీటిని విడుదల చేశారు ఏపీ సీఎం. దీని ద్వారా 40,000 ఎకరాలకు ప్రత్యక్షంగా, వేలాది ఎకరాలకు పరోక్షంగా ప్రయోజనం చేకూరుతోంది. పైడిపాలెం రిజర్వాయర్ నుండి హిమకుంట్ల చెరువుకు, అక్కడ నుండి చెర్లపల్లిలో పంప్ హౌస్కు నీటిని విడుదల చేశారు. చిని, అరటి తోటలు ఎండిపోతున్న సమయంలో కృష్ణా జలాలు రావడంతో పులివెందుల ప్రాంతంలో పండగ వాతావరణం కనపడుతోంది. అయితే ఈ కార్యక్రమంలో కడప ఎంపీ అవినాష్ రెడ్డి కూడా పాల్గొనడం, శాసన మండలి డిప్యూటీ చైర్మన్ సతీష్ రెడ్డికి పోటీగా గేట్లను ఎత్తడంతో క్రెడిట్ పోరు ప్రారంభమైంది. మరోవైపు కరువు సీమలో కృష్ణమ్మ పరవళ్లతో ఉగాది ముందే వచ్చినట్టు ఉందంటున్నారు సతీష్ రెడ్డి. అటు రైతులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నీళ్ళు వచ్చిన దానివల్ల చాలా ఆనందంగా ఉన్నది. ఇది వరకు వర్షాలు లేక పండక ఇబ్బందిగా పడుతున్నాము. ఈ నీటి వనరుల వలన 2 పంటలు పండించుకునేదానికి ధైర్యంగా ఉంది. నీళ్లు ఆనందంగా ఉన్నాయి. చినా చెట్లు కూడా ఎండు దశలో ఉండి సాగు బతుకల మధ్య ఉన్నాయి. ఈ నీటి వలన ఆనందంగా ఉన్నాయి కాబట్టి చెట్లు బతికించుకుంటాము. కాబట్టి మాకు నీళ్ళ వలన చాలా ఆనందంగా ఉంది ప్రజలకు. చెరువుకు నీళ్ళు వచ్చిన తర్వాత అక్కడికి వచ్చి ఆ ప్రజలకు మేలు. తర్వాత కామసముద్రం చెరువు, నక్కలపల్లె సమ్మర్ ట్యాంక్కి వస్తే బలపనూరు, నక్కలపల్లె, మడూరు, దొండవాగు మొత్తం పల్లెలన్నింటికి ఉపయోగపడుతుంది. తుమ్మలపల్లె, కృష్ణగానపల్లె, బొజ్జాయపల్లె, ఈ అన్ని పల్లెలకు ఉపయోగపడతాయి. ఇక్కడి నుంచి రావడం నీళ్లు వచ్చేది మంచిదే, ప్రజలందరికీ ఉపయోగపడతాయి, రైతులందరికీ. చెరువుకు నీళ్ళు చాలా సమృద్ధిగా అందినాయి. ఈ నీళ్లు వచ్చిన దానివల్ల మేము చాలా సంతోషిస్తున్నాము. గండికోట నుంచి ఇముకుంట్లకు పెట్టి, ఇముకుంట్ల నుంచి కామసముద్రం చెరువుకు వచ్చిన దానివల్ల నీళ్లు చాలా ఎక్కువ వచ్చి మోటార్ల ద్వారా తిప్పుకుంటున్నాము. చిన్న చెట్లకు దాదాపు లక్షల మేర ఖర్చు చేసినాము. ఈ నీళ్ళు వచ్చిన దానివల్ల మేము ఖర్చులు తగ్గించుకొని నీళ్లు తిప్పుకునే అవకాశం ఉంది. అందుకు చిన్న చెట్లు బతుకుతాయి. ఈ సంవత్సరం ఇబ్బంది ఏం లేదు. సంవత్సరం అరాకొర పంటలు పండేవి. ఈ సంవత్సరం 2 పంటలు పండించుకుని ఆర్థికంగా బలపడే అవకాశం ఉంది.